everybody, welcome back to Pawan Navi 68 channel. Ivalti cooking video is vegetable pulao. So yum, చూస్తుంటే తెలుస్తుంది కదా. సో ఆల్ వెజిటేబుల్స్ మన దగ్గర ఏవి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. చెప్పాలంటే నా దగ్గర ఉన్నవన్నీ నేను పెట్టేసుకున్నాను రెడీగా. నేను తీసుకున్నది క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, ఆనియన్స్, టమోటా అండ్ ఆలు ఈజ్ ఆప్షనల్, నాకు నచ్చదు, సో నేను కొద్దిగానే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మసాలా, బిర్యానీ మసాలా, స్పైసెస్ అన్నీ పెట్టుకున్నాను. అండ్ ఘీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ వన్ ఈజ్ మసాలా ఫర్ వెజిటేబుల్ పులావ్. ఇక్కడ మసాలా గ్రైండింగ్కి రెడీ చేసుకున్నాము. ముందుగా ధనియాల పొడి, అలాగే ఫ్రెష్ కోకోనట్ వేస్తున్నాను తురిమేసి, అండ్ గార్లిక్స్ అండ్ గ్రీన్ చిల్లీ, అలాగే కొత్తిమీర. వాటర్ యాడ్ చేయకుండా చిన్న కప్పుకి కర్డ్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మసాలా గ్రైండింగ్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ వెలిగించుకొని బిర్యానీ వండుతున్న వెజిల్ని పెట్టుకొని నెయ్యి కొద్దిగా అలానే ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అండ్ ఘీ హీట్ ఎక్కిన తర్వాత మనం పెట్టుకున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాము. బిర్యానీకి కావాల్సిన అంత మిక్స్ ఒకటి వస్తుంది కదా, సో ఆ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. అండ్ కాజు వేసాను. సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి వన్ బై వన్. ఫస్ట్ ఆనియన్స్, పొటాటో యాడ్ చేస్తున్నాను. క్యారెట్ యాడ్ చేస్తున్నాను. నౌ బీన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఇవన్నీ మగ్గిన తర్వాత నేను టమోటాస్ యాడ్ చేస్తాను. హియర్ వీ కెన్ ప్లే విత్ ఆల్ ద వెజిటేబుల్స్, వాట్ ఎవర్ వీ వాంట్ వీ కెన్ యాడ్ ఇట్. అండ్ నేను నా దగ్గర ఉన్న అన్ని వెజిటేబుల్స్ని యూస్ చేశాను. అండ్ పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, బట్ నేను ప్రాపర్ వెజిటేబుల్ పులావ్ అనుకున్నాను కాబట్టి దాన్ని అవాయిడ్ చేశాను. బట్ అది వేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం సేమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవి వేగడానికి కొద్దిగా నేను సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడ చూస్తే ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము టమోటాస్ అండ్ గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. టమోటాస్ అండ్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్న తర్వాత టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా.
టొమాటోస్ బాగా స్క్విషీ అయ్యే వరకు లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలి. సో ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ బాగా మగ్గిపోయాయి. ఇక్కడ బాగా వెజిటేబుల్స్ మగ్గిపోయాయి కదా! మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలాని యాడ్ చేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అలాగే మసాలా బాగా వేగాయి. ఇప్పుడు తగినన్ని వాటర్ అంటే రైస్‌కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 3½ to 4 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని బాయిలింగ్ పాయింట్‌కి వచ్చే వరకు పెట్టుకోవాలి. సో ఇక్కడ బాయిలింగ్ స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఫైనల్‌గా నేను బిర్యానీ మసాలాని పైనుంచి వేస్తున్నాను. అప్పుడు ఆ మసాలా బాగా పట్టుకుంటుంది రైస్‌కి. అండ్ ఆ టేస్ట్ కూడా కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది ఇలా లాస్ట్‌లో వేయడంతో. ఇప్పుడు మూత పెట్టుకొని నేను బాగా రైస్‌ని ఉడికించుకుంటున్నాను. 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని రైస్‌ని ఉడికించేసుకోవాలి. అండ్ కొద్దిగా విడివిడిగా ఉండడానికి నేను ఆయిల్ వేసుకున్నాను పైనుంచి. సో మన వెజిటేబుల్ పులావ్ ఈజ్ రెడీ. ఫైనల్‌గా లుక్ అయితే ఇలా ఉంది. చూడటానికి చాలా యమ్మీగా ఉంది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. సో పులావ్‌కైతే ఇంకా యాజ్ యూ ఆల్ నో దట్ రైతా విత్ స్మాల్ లెమన్ పీస్ అండ్ విత్ ఆనియన్స్. సో చూసారు కదా! ఇవాల్టి మన వీడియో వచ్చి వెజిటేబుల్ పులావ్. తప్పకుండా ట్రై చేయండి. పక్కా యూ ఆల్ ఎంజాయ్ ద రెసిపీ. So see you guys until my next video. Keep watching. If you like the video, please do like, share and subscribe to Power Navi 68 channel. Stay tuned for more excited videos from Power Navi 68 channel. Please do subscribe. See you all. Take care. Bye bye.